శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదోడికి ఇల్లు కట్టించిన పోలీస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. హన్మకొండ జిల్లా చక్రవర్తి హాస్పిటల్లో దారుణం. రమ్య నర్సింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కారం చేయాలంటూ అమ్మాయిలకు రక్షణ కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన. గోరుకల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్సీబీకి నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత. 135 ఏళ్ల చార్మినార్ చరిత్ర గాయం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీసులు. పెద్దానగరం గ్రామానికి చెందిన నిరుపేద అంధుడు మందుల నాగన్న పాటలు పాడుతూ పొట్ట గడుపుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తన తల్లి అస్వస్థకు గురి కావడం, కుటుంబం దీనస్థితి పాటు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఎస్ఐ ద్వారా సంబంధిత విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇంటి నిర్మాణం చేసేలా చొరవ తీసుకున్నారు. కొంతమంది దాతల సహకారంతో నిరుపేద అంధుడికి ఇంటి నిర్మాణం అప్పగించడంతో పాటు నిత్యావసర వస్తువులను వారికి అందించారు. స్వయంగా ఎస్పీ గృహప్రవేశానికి హాజరై ఎప్పటికీ మా సహాయ సహకారాలు మీకుంటాయని అంధుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పోలీసులు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ విశ్వాపనాని జుహ్వాద్రజగపాతాని సాదాం సాశిషాదవినమిచ్చమానః పరమజ్జరూపరాదికేశ విశ్వకర్మా మనసాయద్విహాయ ధాతాయాతాసామంద్రియత్ర వంజర సింబల ఏకమాహో గోణాపితా జనితాయో విరాతాయో రస్యజోభ్యాసజ్జసానాం బృహస్పతి ప్రసూదాస్థానం ముంచందగుమ్మసః ఫలం మనోరథం ఫలం సమర్పయామి. నూతన వస్త్రైభ్యం సమర్థకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ వస్త్రైభ్యం దధ్యాతు యతు ధ్రువంధేరాచార కాచనా కింద ఒకటి ఇక్కడ మట్టి
ఈ చాలా మంది ఇక్కడ మన దగ్గర స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు 2-3 మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారు తమ డిపార్ట్మెంట్ తోటి ఇటు గ్రామ ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై ఉంటారు. మరి ప్రత్యేకంగా ఇటు కార్యక్రమాలు తను చుక్కల ధరను నేనురా ఉన్న 2 ఎకరా నన్ను కళ్ళ చూడలే మా నాన్నగలు కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరా నన్ను కళ్ళ చూడలే మా నాన్నగలు కర్రు పెట్టి పొలము దున్నలే. పెట్టుకోరండి వాళ్ళ ఒక్కొక్కరు మా పాలిటి శత్రువులు అయిపోయింది. శ్రీశైలం డ్యాం ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో 3 గేట్లు ఎత్తిన అధికారులు తొలుత 30వ తేదీ గేట్లు తెరవాలని అనుకున్నారు. శ్రీశైలం కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో ఈ రోజు సాయంత్రం డ్యాం అధికారులు 4 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. నీళ్ళు వచ్చినట్టే రావట్లేదు అలెక్స్ కింద ఏరియా మొత్తం పడిందా భూపాలపల్లి అంగడిమణి మైదానంలో నిషేధిత గంజాయి అమ్ముతున్న 3 వ్యక్తులు అరెస్ట్. వారి నుండి 83,375 రూపాయల విలువ చేసే 3 కిలోల 335 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్న పోలీసులు. ఈరోజు ఉదయం ఇన్ఫర్మేషన్ మీద భూపాలపల్లి ఎస్ఐ సుధాకర్ తన ఫోర్స్ తోటి వెజిటేబుల్ మార్కెట్ భూపాలపల్లిలో వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా ఒక 3 పర్సన్స్ అనుమానాస్పదంగా ఆడ దొరికారు. వాళ్ళను చెక్ చేస్తే పేర్లు ఏంటంటే వాళ్ళు దేవర కిషోర్, అతను మన కాశీపల్లి భూపాలపల్లి, అదేవిధంగా మోకిడి అజయ్, ఇతను కూడా కాశీపల్లి భూపాలపల్లి ప్రాపర్. తర్వాత 3rd పర్సన్ రెడ్డబైన అరవింద్ అని చెప్పి ఇతన్ని రంగాపూర్ హుజరాబాద్ దగ్గర, వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా 3 కేజెస్ 335 గ్రామ్స్ కూడా దొరకడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీనికి మానిటరింగ్ చేసిన ఎస్ఐ గారిని, తర్వాత సుధాకర్ ఎస్ఐ, ప్రసాద్ ఎస్ఐ గారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా భూపాలపల్లిలో ఎటువంటి గాంజాయి కూడా లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలనకు అందరం కృషి చేస్తాం. హన్మకొండ జిల్లా చక్రవర్తి హాస్పిటల్లో దారుణం.
వైద్యుల నిర్లక్ష్యంతో 13 సంవత్సరాల బాలుడు భూక్య జీవన్ మృతి. డెంగ్యూ జ్వరం వస్తే హన్మకొండ చక్రవర్తి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన బాలుడి తల్లిదండ్రులు. ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్ ఇచ్చి వైద్యులు బాలుడికి 1,00,000కు పైగా ప్లేట్లెట్స్ ఉన్నాయని ఓవర్డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతోనే బాలుడు మృతి చెందాడని పేరెంట్స్ ఆరోపణ చేశారు. పుట్టినరోజు జరుపుకున్న 4 రోజులకే బాలుడు మృతి చెందడంతో పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడిది చంద్రావుపేట మండలం మోదమాణిక్యం తండా. మన ఇండియన్ రియల్ హీరో సోను సూద్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం కుప్పం హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 100 అడుగులతో 1200 మంది విద్యార్థులతో సోను సూద్ చిత్రపటం అద్భుతంగా వేయడం జరిగింది. ఈ చిత్రం సోను సూద్ పుట్టినరోజుకి అంకితం చేసినట్లు పూరి ఆర్ట్స్ మరియు హాకింగ్ స్కూల్ తెలియజేశారు.
గత కొన్ని నెలలుగా పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి బసవంత్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని సందర్శించి వారం రోజులుగా ప్రారంభిస్తామని డిమాండ్ చేయగా నేడు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వక కార్మిక సంఘాల నేత కౌశిక హరన్నను ఉదయమే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాగా ఆ పిలుపును అందుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అంతర్గం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. వాస్తవాన్ని కూడా ఆ మట్టిని ఒలిగించి పబ్లిక్ అనుకూలంగా వెళ్తామని అనుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఒక మాట మాట్లాడరు లేకుండా దొబ్బేసుకుంటారన్న. ఈ రోజు బ్రిడ్జి కంప్లీట్ అవుతానా ఇక్కడ యాక్సిడెంట్ అవుతాయి. యాక్సిడెంట్ అయితే పోలీసు వాళ్ళు బాధ్యత వహిస్తారా? బీఆర్ఎస్ పార్టీ కార్మిక నాయకులు సీనియర్ నాయకులు కౌశికరన్న పిలుపు మేరకు మరి మేమందరం మండలాల నుండి వచ్చి ఈ బ్రిడ్జి ఓపెనింగ్ కొరకు మరి అందరం సహమతం అయినాం. మరి టైం ప్రకారంగా మేము అందరం వచ్చినందుకు పోలీసులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన ఉద్దేశంతో నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఆపడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకత. ఎందుకంటే ఈ బ్రిడ్జి ఓపెనింగ్ అయితే దాదాపు ఒక 4-3 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి కూడా మరి ఎందుకు కాలయాపన చేస్తుందో ఇది అర్థం కావలేదు. దానికి వ్యతిరేకంగా మరి మా ప్రియతమ నాయకులు కౌశికరన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మరి మేమందరం కార్యకర్తలు వచ్చి అక్కడ దాన్ని ఓపెనింగ్ చేద్దామంటే పోలీసులు నిరంకుశ పాలనతోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండి వాళ్ళను పోలీసులు బందోబస్తు పెట్టి మరి ఇక్కడ ఆపడం కరెక్ట్ కాదు. మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం. ఏదైతే ప్రజల కొరకు ఇబ్బంది అవుతుందో దాన్ని రోడ్డు విషయం మరి తొందరగా ఓపెన్ చేయడానికి కూడా దాదాపు 4 రోజుల నుంచి పిలుపు చేయడం జరిగింది. మరి దాని ద్వారా మన లోకల్ ప్రజలు చాలా ఇబ్బంది పడి యాక్సిడెంట్ కూడా జరిగినాయి. చాలామంది చనిపోయారు. ఇది ప్రజా వ్యతిరేకంగా మేము భావించి మరి దీన్ని ఖచ్చితంగా వెంటనే అమలు చేయడానికి మా నాయకుడు కూడా అరెస్ట్ చేసుడు, కౌశికరన్నను కూడా హౌస్ అరెస్ట్ చేసుడు మరి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము భావిస్తున్నాం. వెంటనే మరి మా హరణను కూడా హౌస్ అరెస్ట్ విడుదల చేయాలి. ఏదైతే మా కార్యకర్తలందరినీ మరి ఈరోజు పొద్దున ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేసిందో బేరుసేరుగా విడుదల చేయకపోతే ఇంకా రాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తాం. జై బీఆర్ఎస్ పార్టీ, జై తెలంగాణ.
మహారాష్ట్ర అడవుల్లో అమెరికన్ను బంధించిన భర్త. దాదాపు 40 రోజులుగా తిండి లేక బక్కచిక్కిన మహిళ. ముంబైకి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అమెరికన్ మహిళ లలిత కాయని చెట్టుకు కట్టేసి ఉండగా గుర్తించిన గొర్రెల కాపరి ఆమె నుంచి తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డ్, అమెరికన్ పాస్పోర్ట్ని స్వాధీనం చేసుకొని బాధితురాల్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. Drinking water. Drinking any water or liquid. Alternate. Intravenous injection. Intravenous food. Okay. Food अपना नहीं तर मग इले intravenous मारते. Injection 40 days. Okay, maintenance लग गया. Without. You're without food for 40 days. दिसतात ना तिचं चेहरा बघा सगळं कंडिशन बेड. स्टुडंट डेट ठेवलंय 40 days. Husband इंजेक्शन दिले. husband tied to tree. Tied to tree. They tied me to tree in the forest. You will tie husband in this. ऐसा Right name of husband. राइट हस्बैंड नेम Address. I am मोबाइल नंबर crime victim. त्याचा मोबाइल नंबर Right name of husband. Husband mobile Husband number. name, mobile number. Full address. Which country? Lalita, write your address. Full. Wait. चाळीस रुपयाची म्हणजे भरणार फिमेल आहे Yes. नवरा कुठला नवरा Injection दिलेले लॉक होण्यासाठी. హైదరాబాద్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు చార్మినార్. ఆ కట్టడానికే కాదు, దానిపై ఉండే గడియారానికి చరిత్ర ఉంది. ఆ చరిత్రకు ఇప్పుడు గాయమైంది. ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతుల సమయంలో ఓ ఇనుపరాడ్ తగలడంతో గడియారం పాక్షికంగా ధ్వంసమైంది. 1591లో నిర్మితమైన చార్మినార్కు 1889లో 4 వైపుల గడియారాలని అమర్చారు. చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ఆ గడియారం ధ్వంసం కావడంపై స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. Free News.